ప్రభుని మనం ఆరాధన చేస్తూ వచ్చాం. మరి క్రొత్త సంవత్సరంలో మొదటిసారిగా ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందేదాని కొరకై లూకాసు వార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం, కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 75. 22వ అధ్యాయం 19-20 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా నాయన, ఇన్ని సంవత్సరాలు మీ రెక్కల నీడలో నన్ను భద్రపరుచుకుని, నన్ను ప్రేమించి, నా ఆయుష్ను మీరు పొడిగించి, మరలా నూతన సంవత్సరాన్ని చూసేటటువంటి కృప, దయా కిరీటాన్ని మీరు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. గత సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయాలు, వాటిలన్నిటి మధ్యలో ప్రభువా మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త కీర్తన పాడి మిమ్మల్ని ఆరాధించమని మీరు సెలవిచ్చినట్లుగా, మరి నా జీవితంలో మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, నీ వాక్యము ద్వారా అనుదినం నన్ను పోషిస్తున్న మీ వాక్యాన్ని బట్టి, మరి ఘనత, ప్రభావం, బలము, సౌందర్యము, సంపూర్ణ సంతోషము కలిగినటువంటి మీ సన్నిధిని బట్టి, మరి నాయన ప్రతి వాటి మీద కూడా మీరు నాకు ఇచ్చిన విజయాన్ని బట్టి, ఆత్మీయమైనటువంటి సంతృప్తిని బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఈరోజు నన్ను చేసిన హేతు అంతటిని బట్టి, ఈ క్రొత్త సంవత్సరంలో స్థానిక సియోను సంఘముతో కలిసి ప్రభువా, సియోను పర్వతం మీద ఆసీనుడై ఉన్నటువంటి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని దేవా, నేను కూడా రక్షణ పాత్ర చేత పుచ్చుకుని క్రొత్త కీర్తనతో క్రొత్త సంవత్సరంలో మిమ్మల్ని ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందులకై మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని తలంపుల కొరకు కూడా మీ వైపు చూస్తూ ఉండగా, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పేశారా చంద్రబాబు నాయుడికి? ఇంకా పవన్ కళ్యాణ్ కానీ చెప్పాలా? ఓరే మీతో 12 కానీ చూస్తానే ఉన్నాను. మరి నాకెవడు చేయట్లేదేంటో మరి మీరేమో అసలు అన్న మీరు సూపర్, అసలు బాగా చెప్తారు వాక్యం, ఇన్ని చెప్తారు. ఎవరైనా ఫోన్ వచ్చిందా ఇంతవరకు? మరి నాకెవడు చేయట్లేదేంటో మరి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఈ టైంలో వాక్యం చెప్తుంటే చేస్తే అనవసరంగా కొత్త సంవత్సరంలో తిట్లతో ఎందుకులే మొదలవడం అని చెప్పి చేయట్లేదు, అంతే. సరే, మంచిది. మళ్ళీ ఏమొచ్చింది కొత్త సంవత్సరంలో? ప్రభు అన్నాడు, ఎవరి శరీర మాంసాలు మనం పాలు పొందుతున్నామట. అక్కడ అన్నాడు లాస్ట్లో, ఇది మీ కొరకై చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అంటే ఎవరి ప్రభు? క్రొత్త నిబంధనకి మధ్యవర్తి. మనం చెప్పాను నేను, ఈజ్ ద గాడ్ ఆఫ్ మీడియేటర్. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం చెప్పండి? కొత్త సంవత్సరంలో పాలు పొందబోతున్నామంటే మన జీవితంలో ఉండాల్సిన 3 కొత్త సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. 5 చెప్పనులే, సమయం దాటిపోతుంది కదా. అందుకని 3 కొత్త సంగతులు చెప్తాను. అలా క్రొత్తగా మరి మారిన అనుభవం మనలో ఉంటే అప్పుడు దాంట్లో చేద్దాం. రండి, మొదటి సంగతి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నేను నిశ్చయముగా ఆగండి అక్కడ. మొదటిది, ఇప్పుడు కొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసు ప్రభువారి శరీర రక్తమాంసంలో క్రొత్త సంవత్సరంలో పాలు పొందేటటువంటి మనకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంట? పౌలు అన్నాడు కదా, మనల్ని మనమే పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనం తీర్పు పొందక పోదుము. కాబట్టి పరీక్షించుకోవడానికి 3 సంగతులు. మొదటిది, యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్తూ ఉన్నాడు. అతను కూడా ఇట్లాగే తెల్లవారుజామున వచ్చాడు. ఆయనతో మాట్లాడుతుంటే, ప్రభువా, పరలోక రాజ్యానికి నేను కూడా రావాలి అంటే, వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను. అంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు వల్ల మనం పాలు పొందాలి అంటే మనకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి చెప్పండి? న్యూ బర్త్, కొత్తగా జన్మించిన అనుభవం. నికోదేముకు కూడా అర్థం కాల. యేసు ప్రభువా, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయానుగా, అంటే నేను మళ్ళీ చనిపోయి మళ్ళీ నా తల్లి గడుపులో నుంచి చిన్న పిల్లోడిలాగా క్రొత్తగా పుట్టాలా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఆయనకి వివరణిస్తూ, అబ్బాయి అలా కాదు, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే అని కింద చెప్పాడు. ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి. కాబట్టి క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి అనుభవం ఉండాలా. ఎవరు దీంట్లో పాలు పొందగలుగుతారు? ఎవరైతే వారి పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఇచ్చినటువంటి క్షమాపణ పొందుకున్నారో, ఎవరైతే మూర్ఖులకి తరం వారికి వేరే రక్షించబడ్డారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బహిరంగంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా పాత జీవితంలో చనిపోయి మరలా ప్రభువుతో కలిసి నూతనమైనటువంటి జీవితంలో తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నారు, క్రొత్తగా జన్మించిన అనుభవం కలిగి ఉన్నారు, అటువారి దాంట్లో పాలు పొందడానికి అర్హులు. రెండవ సంగతి, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏమనుంది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు క్రొత్తగా పుట్టినవాడు, నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవా. అంటే అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? పాతవన్నీ కూడా ఏం చేయబడాలి చెప్పండి? గతించిపోవాలి, విడిచిపెట్టేయాలి. ఇంకా మళ్ళీ అవి మనతో ఉండడానికి వీళ్ళేనే లేదు. వాడే కొత్తగా జన్మించినటువంటి వాడు. పాతవన్నీ ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే మనం క్రొత్తగా జన్మించిన వారం. కాబట్టి ప్రభు శరీర మాంసం మనం పాలు పొందాలి అంటే మనకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి చెప్పండి? క్రొత్తగా జన్మించిన అనుభవం. ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మీకు ఇస్తున్న ఒక సువార్త సందేశం ఏంటో తెలుసా? ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులైన పిల్లలు కానీ, వెనక కూర్చున్న పెద్దవాళ్ళు కానీ, ఒకవేళ మీరు ఇంకా క్రొత్తగా జన్మించలేదేమో, అంటే ఇంకా మీరు మీ పాపాలు ఒప్పుకోలేదేమో, ఇంకా మీరు ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుకోలేదేమో, ఇంకా మూర్ఖులకి తన వారికి వేరే రక్షించబడలేదేమో, ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బహిరంగంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వలేదేమో, ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి రోజున ప్రభు మీకు ఇస్తున్న సువార్త సందేశం ఏంటి అంటే, ఈ సంవత్సరం అయినా సరే మీరేం చేయండి? క్రొత్తగా జన్మించండి. ఎందుకంటే ఇంకా ముందు సంవత్సరాలు మనకు వచ్చాయి అన్ని కష్టతరమైనవే తప్ప సుఖమైనవి ఉండవు. కాబట్టి ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. కాబట్టి ఈ సంవత్సరం అయినా సరే ప్రభు చెప్తున్నాడు, మీరు ఏం చేయండి? క్రొత్తగా జన్మించండి, తిరిగి జన్మించండి, బాప్తిస్మంలో సాక్ష్యము ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇది మొదటిది. రెండవ సంగతి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ పైనుంచి చదువమా. సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైనటువంటి దూషణ మాటలన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమని పాల వలన రక్షణలో ఎదురు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. మళ్ళీ చెప్పాడు, ఇంకొక కొత్త మాట వచ్చింది. ఏంటిది అది?
క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో క్రొత్త సంవత్సరంలో నువ్వు పాలు పొందాలి అంటే నీకు ఉండాల్సిన రెండవ లక్షణం చెప్తున్నాడు అక్కడ. ఎట్లా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువు. ఒట్టి శిశువు కాదు, క్రొత్తగా జన్మించిన శిశువు అన్నాడు. ఎందుకు ఆ మాట వాడాడు? క్రొత్తగా జన్మించడం అంటే అప్పుడే పుట్టిన శిశువు అని అర్థం. సో క్రొత్తగా జన్మించిన శిశువు అని ఎందుకు వాడాడు ఆ పదము అంటే పైన చెప్తున్నాడు ఏమని? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవన్నీ కూడా ఏం చేయాలట? మనం చెప్పండి, మానేయాలి, విడిచిపెట్టేయాలి. మరి దానికి కొత్తగా జన్మించిన శిశువు గురించి ఎందుకు చెప్పాడు అంటే మీకు అర్థమవడానికి చెప్తా. ఇప్పుడు ఎవరైనా పసిబిడ్డ ఉన్నారు అనుకోండి, అప్పుడే పుట్టిన పసిబిడ్డ లేదా రోజుల బిడ్డ, నెలల బిడ్డ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి, ఒరే నీకు దూషణ మాటలు అంటే ఏంటో తెలుసా, నీకు అసూయ అంటే ఏంటో తెలుసా, నీకు వేషధారణ అంటే ఏంటో తెలుసా, నీకు కపటం అంటే ఏంటో తెలుసా, నీకు దుష్టత్వం అంటే ఏంటో తెలుసా అని అడిగామనుకోండి, ఏమంటాడు వాడు? అవన్నీ నాకు బాగా తెలుసు అంకుల్, అసలు ఈ సియోన్ మందిరంలో అసలు నాకంటే మించినోడు అవన్నీ తెలిసినోడు ఎవడో కూడా లేడు అంకుల్ అంటాడా? ఏమన్నాడు పాపం, వాడికి ఏమి తెలియవు అందుకన్నాడు. అట్లా ఉండాలట. ఇప్పుడు మనం కూడా ప్రభు దయాళుడు, ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని మనం కూడా ఏం చేసామట? ఆయన్ని రుచి చూచి ఎరిగాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగాం కాబట్టి ప్రభు మందిరంలో ఉన్నాం. అలాంటి మనమట కొత్తగా జన్మించిన శిశువుకి ఎట్లయితే దుష్టత్వం అంటే ఏంటో, కపటం అంటే ఏంటో, అసూయ అంటే ఏంటో, మరి దూషణ మాటలు అంటే ఏంటో, మరి వేషధారణ అంటే ఏంటో ఎట్లా తెలీదో, ప్రభువులో క్రొత్తగా జన్మించాము కదా మనము. క్రొత్తగా జన్మించిన మనము కూడా ఇవి ఏవి కూడా మనలో ఉండడానికి వీల్లేనే లేదు. రెండవ లక్షణం, క్రొత్తగా జన్మించిన శిశువుకుండే రెండవ లక్షణం ఏంటి అంటే అక్కడే అన్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో మీరు ఎదగాలి అన్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువుకుండే రెండో లక్షణం చెప్తున్నా. వాడికి ఆకలేసింది అనుకోండి, ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తాడు. వాడు దేనికోసం ఏడుస్తాడు? ఇంకా తల్లి ఆ కొత్తగా జన్మించిన బిడ్డ ఏడ్చాడు అంటే ఇంకా తల్లికి అర్థమవుతుంది ఏంటిదే, ఎందుకు ఏడుస్తున్నాడు వాడు, వాడికి ఆకలేస్తుంది, వాడు పాలు ఇవ్వాలి వాడికి అని వెంటనే తల్లికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం కూడా క్రొత్తగా జన్మించిన శిశువు వలే మనం కూడా అన్నట్టు దేనికి ఏడవాలంట చెప్పండి? దేనికి ఏడవాలి? మనకి ఏదేదో కావాలని ఏడవకూడదట. దేనికి ఏడవాలి? క్రొత్తగా జన్మించిన శిశువు నేను పాటలు పాడతానని ఏడుస్తాడా, లేకపోతే నేను తబలా కొడతానని ఏడుస్తాడా, లేకపోతే నేను ఇంకో పదే చేస్తానని ఏడుస్తాడా? ఎందుకు ఏడుస్తాడు వాడు? ఆడు ఏడ్చాడంటే వాళ్ళ అమ్మ ఏమిస్తుంది? పాలు ఇస్తుంది. మనం కూడా క్రొత్తగా జన్మించిన వాళ్ళని దేనికి ఏడవాలట? అక్కడ అదే చెప్పాడు, వాక్యం అనే పాల కోసం ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి. ఆడు అసలు ఏడవట్లేదు అనుకోండి, అసలు పాల కోసమే ఏడవట్లేదు అనుకోండి, వాడు ఏమైనట్లు? చచ్చిపోయినట్లు. ఏ ప్రాబ్లం కాదు, ఇక చచ్చిపోయాడనే అర్థం. అంటే ఎంత కొట్టినా కానీ ఏడవట్లేదంటే వాడు చచ్చిపోయాడని అర్థం. ఇప్పుడు మీరు కూడా చెప్పండి, వాక్యమైన పాల కోసం ఏడుస్తున్నారా? కొత్త సంవత్సరాన్ని నిజం చెప్పండి. ఏదో మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఒరే 1వ తారీఖు మేము స్కూల్కి వెళ్ళమా, సెలవు కావాలంటే చిన్నప్పుడు 1వ తారీఖు వెళ్తే సంవత్సరం అంతా వెళ్తావురా, నువ్వు 1వ తారీఖు మానేసావంటే సంవత్సరం అంతా మానేస్తావురా అనేవాళ్ళు. అలాగే కనీసం 1వ తారీఖు అయినా సరే నిజం చెప్పండి, సంవత్సరం అంతా నిజాలే చెప్తారు. ఇవాళ అబద్ధం చెప్తే సంవత్సరం అంతా అబద్ధాలు వస్తాయి మన నోట్లో నుంచి. ఉందా వాక్యం అనే పాల కోసం ఏడుపు? ఉందా? ఏమీ లేదు. నేను ఇక్కడ ఉన్నాను, ఖాళీగా ఉంటాను ఎందుకు? ఉన్నవాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు అందరూ రండి, ఇక్కడ కూర్చుని కుటుంబ ప్రార్థన చేసుకుందాం, వాక్యం నేర్చుకుందాం, వాక్యం చెప్తాను అంటే ఎవ్వరు రావట్లా. మేమే నలుగురం ఏదో కూర్చొని వాక్యం చెప్పుకుని కొద్దిసేపు పాటలు పాడుకుని వాక్యం నేర్చుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం నలుగురం. వాక్యం అనే పాల కోసం ఏడుపుంటే వాడు వారానికి ఒకసారి ఇవ్వలే అమ్మా, తాగి బోరు కొడుతుంది నాకు అన్నాడా ఎప్పుడైనా పిల్లాడు? రోజుకే ఎన్నోసార్లు ఇస్తుంది తల్లి కదా. మరి మీరేమంటున్నారు? అన్న వారానికి ఒకసారి చాలులే అన్న, పాలు ఎక్కువైపోతున్నాయి.
అసలు ఆ 4వ వారం ఆడు వచ్చాడు, రాజా క్రిస్టియన్ వచ్చాడంటే అసలు మాకు ఎక్కువైపోయి వాంతి అయిపోయి నోట్లోంచి కింద కారైపోతాయి. ఆడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బల్ల కొట్టి 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 గంటలు గంటలు చెప్పేసరికి ఆ పాలు ఎక్కువైపోతున్నాయి అన్న మాకు. కాబట్టి వాడు వచ్చిన వారం అయితే ఇంకో 10 రోజుల వరకు అసలు పాలు తాగాల్సిన అవసరం లేదా? కాదు. ఏం చేయాలి చెప్పండి? క్రొత్తగా జన్మించిన శిశువు ఎట్లయితే తన తల్లి పాల కోసం ఏడుస్తాడో, మనం కూడా క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారమే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం అనే పాల కోసం ఏం చేయాలి చెప్పండి? ఏడవాలి, అపేక్షించాలి. అప్పుడే వాడు తల్లి పాలు తాగితే ఎట్లా ఎదుగుతాడో అక్కడ మాట అన్నాడు. మనం కూడా పాలు తాగితే, వాక్యం అనే పాలను అపేక్షిస్తేనట రక్షణలో మనం కూడా ఏమవుతామంట? ఎదుగుతామట. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మన పట్ల ఆయన కోరుకునేటటువంటి కోరిక ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో రక్షించబడి ఉన్నారు వీళ్ళు, బాప్టిజం తీసుకున్నారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది, కానీ వీళ్ళలో ఏమాత్రం వదుగులేనే లేదు. అంటే ఆ పిల్లోడు పాలిస్తున్నా కూడా తల్లి వాడు ఎదగకోకుండా అట్లాగే ఉన్నాడంటే తల్లి ఎంత బాధపడుతుందో, అలాగే మనం కూడా ఆత్మీయంగా ఎదగకపోతే మనల్ని చూసి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బాధపడతాడు. అందుకని కొత్త సంవత్సరంలోనైనా దేవుని వాక్యమనే పాల కోసం పరుగులెత్తి అపేక్షించి దేవుడిచ్చే ఆ రక్షణలో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎదగాలి. నేను ఎప్పుడైనా ఖాళీగా ఇక్కడ ఉంటే నన్ను ఖాళీకి కూర్చోబెట్టకూడదు. ఖాళీకి కూర్చోబెట్టుకోకుండా నన్ను ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు చెప్పాడు ఒక స్లోగన్, ఏమని? నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనేమని అన్నాడు. అంతే, మీరు కూడా అట్లాగే ఉండాలి. నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, అన్నను మనం ఖాళీగా కూర్చోబెట్టద్దు, మందిరంలో తీసుకొద్దాం, 2 పాటలు నేర్చుకుందాం, కొత్త పాటలు పాడమందాం, పాటలు నేర్చుకుందాం, లేకపోతే వాక్యం చెప్పమందాం, వాక్యం నేర్చుకుందాం అని చెప్పి వాక్యం నేర్చుకుంటూ ఉంటే అప్పుడు మనం రోజు జరిగేసరికి మళ్ళీ సంవత్సరాంతం అయ్యేసరికి రక్షణలో ఆత్మీయతలో మనం కూడా ఏమవుతాం చెప్పండి? ఎదుగుతాం. కాబట్టి రెండవది, ఒకటేమో మనం క్రొత్తగా జన్మించాలి, రెండవదేమో క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారమై రక్షణలో ఎదగాలి. 3వ సంగతి చెప్పి ముగిచ్చేస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఏముంది చదవండి అక్కడ. తప్పు చదువుతున్నామమ్మా. 13:34 ఇటు పక్క ఉంటుంది అది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. చాలా ఆగండి. ఇప్పుడు 3వ కొత్తదేంటి? మొదటిదేమో క్రొత్తగా జన్మించాలి, రెండవదేమో క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి ఉండాలి, మూడవది క్రొత్త ఆజ్ఞని పాటించాలి. ప్రభు అంటున్నాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటా క్రొత్త ఆజ్ఞ? నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని, నీ తోటి సహోదరుని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఇది దేవుడు ఈ సంవత్సరం మనకు కొత్తగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రభువు మనల్ని ఎట్లా ప్రేమించాడో మనం కూడా మన తోటి సహోదరులని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. మత్తయి సువార్త 5:44 అంటాడు ప్రభు, మీ శత్రువులను కూడా మీరు ఏం చేయాలంటాడు? ప్రేమించాలి అన్నాడు. శత్రువును కూడా ప్రేమించాలి. మీకు విరోధులైనటువంటి వారిని కూడా మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వారిని మీరు ఏం చేయాలా? క్షమించాలి, వారిని ప్రేమించాలి అన్నాడు. కాబట్టి ఇది క్రొత్త ఆజ్ఞ. ఈ క్రొత్త సంవత్సరంలో ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న స్నేహితులారా, ప్రభు మీకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలా? ప్రేమించాలి. ఓకేనా? 3 మాటలు చెప్పాను కదా. ప్రేమిస్తే వచ్చే 3 మేళ్ళు చెప్తాను, త్వరగా రాసుకోండి. ప్రేమిస్తే వచ్చే మేలులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే మొదటిది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఒకళ్ళు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తీయాలి త్వరగా. తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని పోలికలో సృష్టించబడిన మనిషిని కూడా ప్రేమిస్తూ, దేవుడిచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞను గనుక నువ్వు నెరవేరిస్తేనట, అట్లా ప్రేమించే వాళ్ళకట దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయానికి గోచరము కానటువంటి మేలులు దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. రెండవది 91వ కీర్తన 14వ వచనం.
91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతనిని ఘనపరచదను. కాబట్టి మొదటి లైన్ తీసుకుందాం మనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పిస్తాను. నువ్వట దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుణ్ణి ప్రేమిస్తూ క్రొత్త ఆజ్ఞని కనుక నువ్వు నెరవేరిస్తే నీకు వచ్చే రెండవ మేలేంటి అంటే, ఈ సంవత్సరం అంతా కూడా దుష్టుని నుండి నిన్నేం చేస్తాడట, దేవుడు తప్పిస్తాడంటండి. అంత మేలు. సింపుల్. నువ్వు చేయాల్సింది ఏంటట, పక్కనుండి ప్రేమించడమేనట, అంతే. దానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? ఏమి ఖర్చు అవ్వవు. చక్కగా వాళ్ళని ప్రేమిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడట. అవి కంటికి కనపడవు. రెండవదేమో దుష్టుని నుండి నిన్నేం చేస్తాడట, తప్పిస్తాడు. ఎక్కడ కూడా దుష్టుడు నీ మీద దాడి చేయకుండా దుష్టుని తప్పిస్తాడు. మూడవది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా, అది దేవుణ్ణి ప్రేమిస్తే వస్తుందంటండి ఆస్తి మనకి. మనమేమో ఆస్తుల కోసం ఏమేంటో చేస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం. ఆ కోర్టులో వాయిదా వేద్దామా, ఈ కోర్టులో కేసు వేద్దామా అనుకుని అటు ఇటు తిరుగుతున్నాం మనం. కానీ ఎట్లా వస్తుందట ఆస్తి? ఆయన ప్రేమిస్తే చాలట. మొదట దేవుణ్ణి ప్రేమించాలా, రెండవది దేవుని పోలికలో ఉన్నటువంటి నీ తోటి సహోదరుణ్ణి కూడా నువ్వేం చేయాలా, ప్రేమించ. అట్లా ప్రేమిస్తే అప్పుడు నిన్నేం చేస్తాడట, దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకుని ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడవై క్రొత్త ఆజ్ఞను నువ్వు పాటిస్తే ఇంకొక 3 మేళ్ళు ఉన్నాయి. ఆ 3 కూడా చెప్పేస్తాను, త్వరగా అయిపోతుంది. ఇంతటితో నా ఇది సెక్షన్ ముగుస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అదేమో ఇందాకటి చెప్పిన 3, ఆ 3వ పాయింట్లో ప్రేమిస్తే వచ్చే మేళ్ళు. ఇవేమో కామన్గా ఉండే మేళ్ళు. 3:12. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, అది నా క్రొత్త పేరును వాని మీద. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఈ 3 కొత్త సంగతులు, కొత్త విషయాలు నువ్వు కలిగి ఉంటేనట దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి, నీకంటే క్రొత్త పేరు పెడతాడట. ఇప్పుడున్న పేరు కాదు, క్రొత్త పేరు నీకు పెడతానంటున్నాడు. రెండవది 14:3. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచు ప్రభువుని ఆరాధిస్తున్నారు. సో రెండవ ఆశీర్వాదం ఏంటంటే, క్రొత్త కీర్తనతో ప్రభువుని ఆరాధించేటటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 3 ప్రకటన గ్రంథం 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అది మూడవది. ఎవరైతే ఈ 3 విషయాలు కలిగి ఉంటారో ఒక రోజున క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలిగినటువంటి రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమేంటి చెప్పండి? క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం ఉందా నాకు అంటే, పాతవన్నీ కూడా గతించినయా లేవా అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. రెండవది, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వాడనై దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ మాటలు, సమస్తమైన వేషధారణ ఇవన్నీ నేను తీసేసుకున్నానా, ఇంకా కొత్త సంవత్సరంలో అవన్నీ మనసులోనే పెట్టుకుని అట్లాగే ముందుకు వస్తున్నానా అని పరీక్ష చేసుకుందాం. తర్వాత క్రొత్తగా జన్మించిన శిశువు తన తల్లి పాల కోసం ఎట్లయితే ఏడుస్తాడో అట్లాగే నేను కూడా దేవుని వాక్యం అనే పాల కోసం ఏడుపుందా నాకు, లేకపోతే చచ్చిన శిశువులాగా పాల కోసం, వాక్యం కోసం ఎదురు చూడకుండా ఆత్మీయంగా చచ్చని స్థితిలో పడి ఉన్నానా అని మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. మూడవది, క్రొత్త ఆజ్ఞ, ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు స్వరూపంలో చేయబడిన తోటి సహోదరుణ్ణి కూడా నేను ప్రేమిస్తున్నానా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకుని సరి చేసుకుందాం. అట్లా లేకపోతే ఈ కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి.
అదే చెప్పాను కదా, వాగ్దానము వట్టినే తీసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీకు కావాలంటే ఆ చక్రము అట్లాగే ఉంచుతాం సంవత్సర కాలం అంతా. కావాలంటే అట్లాంటివి తెచ్చి రోజు అంటిస్తారు వీళ్ళు. రోజు తీసుకోండి మీరు వాగ్దానం, ఏం తప్పేం లేదు, నష్టం ఏం లేదు, రోజు తీసుకోండి. కానీ తీసుకున్న ఒక్క వాగ్దానమైన నీ జీవితంలో నెరవేరాలి అంటే గుర్తుపెట్టుకో, తీర్మానం ఒకటి ఉండాలి, ఒక ఆజ్ఞ ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేరిస్తేనే అది వస్తుంది మనకి. దాన్ని మనం, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం, లేకపోతే కష్టం. 2002వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చినాడో అన్నీ ఇదిగో నా నోట్స్లో ఈ వెనక పక్క రాసి ఉంటుంది. నోట్స్లో అన్నీ రాసుకుని ఉంటాను. అవన్నీ నెరవేరినాయి నా జీవితంలో. ఏది కూడా నెరవేర్చబడకుండా ఏది లేదు, అన్నీ అసలు మొదటి వాగ్దానమే నెరవేరింది. నా క్రైస్తవ జీవితంలో నేను తీసుకున్న మొట్టమొదటి వాగ్దానమే, బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఆస్తి అడగలేదు, ధనం అడగలేదు, బంగారం అడగలేదు, బుద్ధి వివేకములు గల హృదయం అడిగావు, దేవుని జ్ఞానం అడిగావు. కాబట్టి సొలొమోనా, ఇదిగో నీకు బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకు ఇస్తున్నానని సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు. నా ఫస్ట్ వాగ్దానం నెరవేరిందా నెరవేరలేదా? మీరే చెప్పండి, నెరవేరిందా నెరవేరలేదా? మరి దేవుడు తన జ్ఞానం ఇవ్వబట్టే కదా మీకు వాక్యం బోధించగలుగుతాను, మీకు అర్థమయ్యేటట్లు. నా గొప్పతనమా? కాదు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఏం చేసినాడు? నెరవేర్చా. అట్లా 22 సంవత్సరాల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేరిన, అన్నీ రాసుకున్నాను నేను. 2002, 2003, 2004 ఏం వాగ్దానం, దాని రెఫరెన్స్. ఈవెన్ నా బైబిల్లో కూడా ఆ రెఫరెన్స్ దగ్గర అండర్లైన్ చేసి 2004 అని వేసి ఉంది నా బైబిల్. అంటే దాని అర్థం ఏంటి? 2004లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా? నెరవేరింది. అంతే. ఎందుకు నెరవేరింది అంటే, నేను నేర్చుకున్నది ఏంటంటే, వాగ్దానం పట్టుకుని ఆకాశం వైపు చూసి ఇది ఎప్పుడు నెరవేరుద్దని చూడలే నేను. వాగ్దానం ఎప్పుడైతే తీసుకుంటానో ఆ అధ్యాయం చదివి దాంట్లో దేవుడు నన్నేం చేయమన్నాడు, ఏమి చేస్తే ఈ వాగ్దానాన్ని నా జీవితం నెరవేరుస్తాడు అనేది తెలుసుకుని ఆ పని నేను నెరవేర్చినప్పుడు, దేవునికి ఒక ప్రమాణం చేసి, దేవునితో ఒక తీర్మానం చేసుకుని, దేవునికి నేనే మాట అయితే ఇచ్చానో ఆ మాటను నేను నిలబెట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన మాటను దేవుడు ఏం చేసుకుంటాడు? నిలబెడతా. నువ్వు ఏమీ చేయకోకుండా, నువ్వు దేవునితో తీర్మానం లేకుండా, దేవునితో ప్రమాణం లేకుండా, ఏమీ చేయకోకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే అది కుదిరే పని కానే కాదు కదా. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర, ఈ సంవత్సరం అయినా సరే నేను క్రొత్తగా జన్మించిన వ్యక్తి వలె ఉంటాను, మళ్ళీ పాత వాటి జోలికి నేను పోను. క్రొత్తగా జన్మించిన శిశువు వలె దేవుని వాక్యం కొరకు పరుగులెత్తుతాను, నేను ఏడుస్తాను నేను అని దేవుని వాక్యం కోసం పరిగెత్తుకుని వద్దాం. 3, క్రొత్తగా దేవుడిచ్చిన క్రొత్త ఆజ్ఞ ప్రకారం మన తోటి సహోదరుల్ని మనం ఏం చేద్దాం? ప్రేమిద్దాము, వారిని క్షమిద్దాము అని ఒక తీర్మానం చేసుకుందాం. ఆ రీతిగా బలలో చేయి వేద్దాం. ఆ తర్వాత నువ్వు తీసుకున్న వాగ్దానాన్ని దేవుడు నీ పక్షముగా నెరవేరుస్తాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అదే కార్డ్లెస్.